ఈరోజు కొన్ని విషయాల గురించి అంటే కిడ్నీలకు సంబంధించిన కొన్ని విషయాల గురించి మాట్లాడాలని అనుకున్నాను. సో ఇవాళ రేపు మనం చూసినట్లయితే యంగ్ పీపుల్ లో కూడా అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది దీర్ఘకాలికంగాను స్వల్పకాలికంగా అంటే కాలంలోనూ కిడ్నీస్ ఫెయిల్ అవడం అనేది చాలా పరిపాటిగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, మరలా ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది డాక్టర్లు చెప్పే విషయాలు ఏంటంటే మీరు డి ఎక్కువ తీసుకుంటే కనుక కిడ్నీలు పాడైపోతాయి అనే మాట వాళ్ళు చాలా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది గత 5 సంవత్సరాలుగాను. కానీ డి వేసుకునే వాళ్ళు కూడా విటమిన్ డి లెవెల్ బాగా తక్కువ ఉన్న వాళ్ళల్లో కిడ్నీలు పాడైపోవడం, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా మనం చూడడం, అలాగే వాళ్ళు డయాలసిస్ కు వెళ్ళవలసి రావడం, ఇదంతా కూడా మనం చాలా చూస్తూ ఉన్నాం. దాంట్లో ఒక మాట మీతో ఒక రీసెంట్ గా వచ్చిన ఒక రీసెర్చ్ రిపోర్ట్ ని మీతో షేర్ చేసుకుంటాను నేను. అదేంటంటే ఒకసారి ఆగండి, షేర్ స్క్రీన్. Okay, so oxalate nephropathy, a case report of acute kidney injury due to juice diet. Okay, ఇక్కడ నిరంజన్ రాజా ఇటాల్ వాళ్ళు 2023లో సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ, మహాత్మా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పుదుచ్చేరి, ఇండియా. ఓకే, సో ఇది మన సొసైటీలో జరిగిన విషయం ఇది. సో దాన్ని బట్టి అందుకని చెప్పే దీన్ని అంటే ఇండియాలో జరిగింది కాబట్టి అక్కడ దాన్ని షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ఈయనకి ఈ పేషెంట్ హీజ్ అ డయాబెటిక్, ఆయనకి డయాబెటీస్ చాలా ఎక్కువగా ఉండడం చూస్తున్నాం ఇక్కడ. సో చూస్తున్న ఇక్కడ డయాబెటీస్ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత డయాబెటీస్ ఉన్న తరుణంలో నార్మల్ కిడ్నీ ఫంక్షన్ ఉండింది ఆయనకి. ఓకే, తర్వాత ఏంటంటే ఇక్కడ ఇండియాలో దాదాపుగా చాలా మంది అంటే ప్రకృతి వైద్య నిపుణులు చాలా మంది ఉన్న నేపథ్యంలో దీనికి అప్పర్ జిఐ బ్లీడ్ అయితే, ఓకే, సో ఆయనకి అప్పర్ జిఐ బ్లీడ్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ అంటే బ్లీడ్ అంటే గ్యాస్ ట్రబుల్ బాగా ఎక్కువగా ఉండి ఆయనకి బ్లీడింగ్ అయినప్పుడు ఆయన జ్యూసింగ్ డైట్ మీద ఆయన పెట్టడం జరిగిందట. ఓకే, సో హీ వాజ్ పుట్ ఆన్ జ్యూస్ డైట్ ఫర్ 1 week. ఓకే, ఇక డ్యూ టు అప్పర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ బ్లీడింగ్. ఓకే, సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే జ్యూస్లు గురించిన ప్రస్తావన, అలాగే ఆకుకూరలు ఎక్కువగా తినండి, మీకు కాన్స్టిపేషన్ బాగా అవుతుంది, లేకపోతే ఆకుకూరలు ఎక్కువగా తింటే మీకు రక్తహీనత ఉన్న వాళ్ళల్లో రక్త వృద్ధి అవుతుంది, లేకపోతే ఐరన్ ఎక్కువగా వస్తుంది, మినరల్స్ ఎక్కువగా వస్తాయి అని చెప్పడం మనకి చాలా ఇప్పటికి కూడా చాలా ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. అలాగే ప్లాంట్ బేస్డ్ డైట్స్, అలాగే శాకాహారపు ఉత్పత్తులను చాలా ఎక్కువగా తీసుకున్నందువల్ల మీకు వీటన్నిటిలో నుంచి ఉపశమనం వస్తుంది అని చెప్పడం మనం అంటే చాలా వింటూ ఉంటాం. సో ఆ విధంగానే ఈయనకి కూడా 2023లో ఈయనకి అప్పర్ జిఐ బ్లీడ్ ఉండడాన్ని బట్టి ఆయన కి అంటే ఎక్కువ విటమిన్ సి తీసుకోవడము, అలాగే విటమిన్ సితో పాటుగా ఈయన ఎక్కువగా జ్యూస్ డైట్ ఫర్ 1 week తీసుకున్న తర్వాత ఏంటంటే కిడ్నీస్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆయన కిడ్నీ బయాప్సీ చేస్తే ఇట్ వాస్ ప్రూవెన్ దట్, అంటే దాంట్లో కనపడింది ఏంటంటే ఆక్సలేట్ క్రిస్టల్స్ కిడ్నీస్ లో ఉండడం అనేది వాళ్ళు గమనించడం జరిగింది. సో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల, జ్యూసుల్లో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీలు పాడైపోయిన సంగతిని మనం గమనించవచ్చు. సో ఏంటంటే జ్యూసులు తీసుకునేటప్పుడు ఎక్కువగా వెజిటబుల్ జ్యూసుల్లో మనం ఆకుకూరల జ్యూసులు ఏంటంటే ప్రకృతి వైద్య నిపుణులు చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు ఆకుకూరల జ్యూసులు తీసుకోమని చెప్పి. కానీ మన దగ్గర దొరికే ఆకుకూరలు అన్నిట్లోనూ చాలా ఎక్కువగా ఆక్సలేట్స్ విపరీతంగా ఉంటాయి. ఓకే, ఆక్సలేట్స్ కాంటెంట్ మన ఒకసారి తోటకూరలో, పాలకూరలో, అలాగే బచ్చల కూరలో, ఆ విధంగానే గోంగూరలో
ఓకే, గోంగూర అన్నిటికంటే ఎక్కువ ఆక్సలేట్స్ ఉండడం మనం చూడొచ్చు. ఓకే, దాన్ని సొరెల్ అంటారు. సొరెల్లో అంటే ఇండియన్ గోంగూరలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆక్సలేట్స్. ఇవాళ రేపు చాలా మంది చెప్పేది ఏంటంటే, మీరు కూరగాయలు అంటే వండిన నీళ్ళని పారపోయకండి, దాన్ని తాగండి, ఎందుకంటే దాంట్లో విటమిన్లు చాలా ఉంటాయని చెప్పి ఊరికే అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మైండ్కి వచ్చిన అంటే విషయాలన్నింటినీ అవి ఒక ఫ్యాక్ట్ లాగా, లేకపోతే రీసెర్చ్ చేసినా, లేకపోతే థియరీస్ ని రీసెర్చ్ చేసి వాటిని నిజాల్లాగా ఎంత చక్కగా చెప్తారో. నిజంగా అసలు అప్పుడప్పుడు నేనే కన్విన్స్ అయిపోతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు, అంత బాగా చెప్తారు. సో కానీ దాంట్లో మీకు ఉండేది ఏంటంటే, ఒక కప్పు ఆఫ్ స్పినచ్ లో, కుక్డ్ స్పినచ్, ఒక హాఫ్ కప్ ఆఫ్ కుక్డ్ స్పినచ్ లో 755 మిల్లీగ్రామ్స్, 755 మిల్లీగ్రాముల ఆక్సలేట్స్ ఉండడం మనం చూస్తాం. అలాగే సేమ్ అమౌంట్ అరకప్పు కుక్డ్ గోంగూరలో మీకు 1300 మిల్లీగ్రాముల ఇది ఆక్సలేట్స్ ఉండడం మనం చూస్తాం. ఓకే, సో అందరికీ ఇప్పుడు మరి తినే వాళ్ళందరికీ మరి ఎందుకు, మరి చాలా మంది ఆకుకూరలు తింటున్నారు కదండి, మరి వాళ్ళకి ఎందుకు రావడం లేదు అంటే సో దానికి ఇదేంటంటే, చాలా మంది వాళ్ళ సిస్టమ్ చాలా వైవిధ్యంగా, ప్రతి ఒక్కరి సిస్టమ్ వైవిధ్యంగా ఉండడం జరుగుతుంది. కొంతమందిలో మైక్రోబయామ్ అంటాం. మైక్రోబయామ్ లో ఏంటంటే ఈ ఆక్సలేట్స్ ని కన్వర్ట్ చేసే బ్యాక్టీరియా, దాన్ని బ్రేక్ డౌన్ చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే, ఆక్సలోబాక్టర్ అంటారు. ఆక్సలోబాక్టర్ ఫార్మియన్స్ అని ఆక్సలోబాక్టర్ స్పీషీస్ ఉంటే గనక వాళ్ళల్లో తిన్న ఆక్సలేట్స్ ని అది బ్రేక్ డౌన్ చేస్తుంది. అందుని బట్టి అది కిడ్నీస్ మీద ప్రెషర్ తగ్గిస్తుంది అనమాట. ఓకే, అలా చాలా మందిలో ఏంటంటే, ఇవాళ రేపు పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రతిదానికి దగ్గు వచ్చినా, జలుబు చేసినా, లేకపోతే ముక్కులు పట్టేసినా యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడే ఈ క్రమంలో మీకు ప్రాబ్లం ఏంటంటే, ఏ మాత్రం తేడా వచ్చినా, లేకపోతే మీకు విరోచనాలైనా, లేకపోతే మీకు కొంచెం అంటే గ్యాస్ట్రిక్ డిస్ట్రెస్ అయినా, లేకపోతే దగ్గు వచ్చినా మీకు వెంటనే అజిత్రోమైసిన్, అజిత్రాలో, లేకపోతే ఎమాక్సిసిలినో, లేకపోతే ఏదో ఒకటి వేసుకునే అంటే సెఫ్లోస్పోరిన్సో, లేకపోతే యూనో అంటే ఈ అంటే సిప్రోఫ్లాక్సిసిన్, మాక్సిఫ్లాక్సిసిన్, ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ ఇష్టం వచ్చినట్టు వేసుకునే ఈ నేపథ్యంలో జరిగేది ఏమిటి అంటే, మీకున్న ఈ బ్యాక్టీరియా, ఓకే, సో ఇది ఎనరోబిక్ బ్యాక్టీరియా, ఇదే దాని ఆక్సలోబాక్టర్ స్పీషీస్. సో అవన్నీ మీకు ఎలిమినేట్ అయిపోతే కనుక, మీకు ఆక్సలేట్స్ ని బ్రేక్ డౌన్ చేసే బ్యాక్టీరియా మీలో లేకపోతే, అప్పుడు చాలా ఎక్కువ మీ మీద ఈ ఆక్సలేట్స్ యొక్క ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ప్రతిదాన్ని మనం ఊరికే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, జాగ్రత్త. ఏంటంటే వీళ్ళందరూ చెప్పేది, అసలు ఆకుల్లో నుంచి చాలా ప్రోటీన్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఒరాంగుటాన్స్, లేకపోతే ఈ మంకీస్, పెద్ద పెద్ద ఏప్స్, ఇవన్నీ కూడా చాలా మస్కులర్ గా ఉంటాయి కదా. ఇప్పుడు ఎద్దులు, ఆవులు ఇవన్నీ చాలా మస్కులర్ గా ఉంటాయి, బాగా మజిల్ ఎక్కువ ఉంటుంది. మరి ఎక్కడి నుంచి వస్తుంది వాటికి మజిల్ అని చెప్పి అడుగుతారు. ఏంటంటే ఇవాళ ఒరాంగుటాన్స్ కి మజిల్ ఉంటుంది, బలం ఉంటుంది, కానీ వాటి పొట్ట చూసారా మీరు ఎంత లావున ఉంటుందో? ఎందుకంటే దాంట్లో ఎప్పుడు అవి తీసుకునే వెజిటేషన్ అంతా కూడా దాంట్లో ఆ పొట్టలో బాగా ఫెర్మెంట్ అవ్వడానికి కావాల్సిన బ్యాక్టీరియా వాటికి ఉంటుంది. ఆ బ్యాక్టీరియల్ ఫెర్మెంటేషన్ జరుగుతున్న క్రమంలో ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మరలా లోపల ఈ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. కానీ ఆ విధంగా మనకి అంటే మన యొక్క గట్స్ కానీ, లేకపోతే మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఆ విధంగా నిర్మించబడలేదు. అలాగే మీకు ఆవుల్ని కానీ, లేకపోతే ఇక రూమినెంట్స్ ని కనుక మనం చూసినట్లయితే, వాటిలో ఇప్పుడు సెవరల్ స్టమక్స్ ఉంటాయి దాంట్లో. ఓకే, సో ఆ స్టమక్స్ లో డిఫరెంట్ లెవెల్స్ లో ఈ డైజెషన్, ఈ గడ్డి అనేది డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా ఉంటాయి దాంట్లో. అలాగే ఈ ఆక్సలోబాక్టర్, ఇవన్నీ కూడా అంటే ప్లాంట్ టాక్సిన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసే బ్యాక్టీరియా వాటి యొక్క గట్ మైక్రోబయామ్ లో ఉంటుంది. ఓకే, సో అటువంటి చిన్న చిన్న సింపుల్ జస్ట్ ఒక ఆర్గ్యుమెంట్స్ కి, లేకపోతే వాదోపవాదాలకి మనం పడవలసిన, లేకపోతే మనం మోసపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎవిడెన్స్. ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తా అంటే గనక చాలా అంటే
దీని విషయంలో అంటే ఇప్పుడు మన సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, లేకపోతే వాటి సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనే దానికి చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. దానికి ఊరికే మన ట్రెడిషనల్ వాల్యూస్, లేకపోతే మన పూర్వకాలం నుంచి ఇలాగే తింటున్నాం కాబట్టి ఇప్పుడు కూడా అలాగే తింటాం, కానీ పూర్వకాలం నుంచి ఉన్న ఈ ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్, లేకపోతే ఈ టాక్సిన్స్, ఈ ప్లాస్టిక్స్, ఈ మైక్రో ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ ఆ పూర్వకాలంలో లేవు మరి. ఓకే, ఎందుకు కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ద వే అంటే మనం ఎంత ఒక టాక్సిక్ లోడ్ కి ఎంతగా మనం ఎక్స్పోజ్ అవుతూ ఉన్నామంటే రోజు మన దైనందిన కార్యక్రమాల్లో ఆ టాక్సిన్స్ దాదాపుగా ఒక ఎస్టిమేట్ ప్రకారం ప్రతి ఒక్కరి బ్రెయిన్ లో దాదాపుగా 1 టీ స్పూన్ పైన మీకు అంటే మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి అంటే ఉంటాయి అనేది ఒక సైంటిస్ట్ వేసిన ఎస్టిమేట్. అలాగే ఇప్పుడు హార్ట్ వెసల్స్ లో, బ్లడ్ వెసల్స్, ఇప్పుడు హార్ట్ కి అంటే రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ అంటాము, లేకపోతే రైట్ ఆర్టరీస్ అంటే లెఫ్ట్ మెయిన్, ఎల్ఏడి, ఇవన్నీ డిఫరెంట్ ఆర్టరీస్. హార్ట్ కి బాగా అంటే బ్లడ్ ని సప్లై చేసే ఆర్టరీస్ లో మీకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువైతే గనక అక్కడ ఉండే ప్లాక్ ఫార్మేషన్ లో కూడా, ఆ ప్లాక్స్ లో కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ ని ఐసోలేట్ చేయడం జరిగింది. సో ఇవాళ రేపు మనం ఏంటంటే ఊరికే మనం చిన్నప్పుడు కథలు లేకపోతే ఇటువంటివన్నీ వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి, కానీ అవి వాస్తవానికి లేకపోతే మనం వాస్తవ పరిస్థితుల్ని ప్రతిబింబించేవిగా అవి ఉండవు అనేది నా అభిప్రాయం. సో అందుని బట్టి మనం ఏంటంటే వెజిటబుల్స్ లో నుంచి వచ్చే ప్రోటీన్ అది కంప్లీట్ ప్రోటీన్ కాదని చెప్పి ఎప్పుడో చెప్పాను నేను మీకు. ఆకుకూరలో నుంచి వచ్చే ప్రోటీన్ కంప్లీట్ ప్రోటీన్ కాదు. ఒక కప్పు మీకు ఒక ఫుల్ కప్ ఆఫ్ మీరు అంటే కుక్డ్ అంటే మీరు పాలకూర మీరు తింటే దాంట్లో దాదాపుగా 800 గ్రాముల వరకు మీకు ఆక్సలేట్స్ వస్తాయి. దాంతో పాటు మీకు వచ్చేది దాదాపుగా 0.9 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. లెస్ దెన్ ఒక గ్రామ్ కంటే తక్కువ ప్రోటీన్ వస్తుంది. అలాగే మీకు ఆల్మండ్స్ లో 63, ఓకే, మీరు ఆల్మండ్స్ మీరు తీసుకుంటే కనుక అంటే ఒక 5 దాదాపుగా 20 గ్రాముల ప్రోటీన్, 63 ఆల్మండ్స్ తీసుకుంటే దాంట్లో నుంచి 18 గ్రాముల ప్రోటీన్ మీకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆల్మండ్స్ లో కూడా మీకు ఆక్సలేట్స్ విపరీతంగా వస్తాయి. సో జాగ్రత్త, ఎందుకంటే అందుకని చెప్పి నేను చెప్పేది ఏంటంటే ఎగ్స్ తీసుకోమని, దాదాపుగా ఇది పనీర్ ఎక్కువ తీసుకోమని, లేకపోతే మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోమని చెప్పేది అందుకే మిమ్మల్ని. ఎందుకంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ మనం రోజు మీట్ అవ్వాలి అంటే కనుక, ఆక్సలేట్ టాక్సిసిటీ లేకుండా మీట్ అవ్వాలి అంటే మనం వెజిటబుల్ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వడానికి చాలా కష్టం. ఓకే, సో దీన్ని బట్టి ఇప్పుడు ఇంకొక కేసు రిపోర్ట్ ఇంకోటి చూపిస్తాను మీకు. ఇట్లా ఇది 2017లో అంటే వచ్చిన కేసు రిపోర్ట్. ఇది సేమ్ థింగ్, ఇది కూడా అక్యూట్ ఆక్సలేట్ నెఫ్రోపతి. ఓకే, సో దీంట్లో ఇదేంటంటే అమెరికన్ మ్యాన్, ఈయన అంటే వెస్ట్ లో, ఇందాకటిది మన ఇండియాలో జరిగిన ఈ విషయం. సో ఇప్పుడేమో ఇది అమెరికాలో ఉన్న కేసు రిపోర్ట్ ఇది. సో దీంట్లో చూసినట్లయితే ఈయన కూడా అంటే 68 year old, ఈయన కూడా దీంట్లో దాదాపుగా ఈయన చూసారా ఇక్కడ, అక్యూట్ ఆక్సలేట్ నెఫ్రోపతి ఇండ్యూస్డ్ బై high dietary intake of oxalate rich food is a rare cause of acute kidney injury. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ కేస్ హిస్టరీ మనం చూసినట్లయితే 68 year old వైట్ మ్యాన్, కాకేషియన్ మ్యాన్ అంటే వైట్ మ్యాన్, విత్ మెడికల్ హిస్టరీ ఆఫ్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఫర్ 18 years. ఒక 18 సంవత్సరాల నుంచి ఇన్సులిన్ తీసుకుంటున్నారంట డయాబెటీస్ కోసం. ఆయన 6 months అడ్మిషన్ కి 6 months బిఫోర్ ఏమైందంటే, ఈయన వెజిటబుల్ జ్యూసింగ్ రెజిమన్ లో ఆయన వెళ్ళడం జరిగింది, జ్యూసులు తాగడం దగ్గర నుంచి. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన HbA1c 8.1, ఓకే, 2 months బిఫోర్ అడ్మిషన్, అండ్ 8.3 డ్యూరింగ్ 3 years బిఫోర్ అడ్మిషన్. ఓకే, సో తర్వాత చూసినట్లయితే హీ బ్లెండెడ్ 1/3 pound అంటే 150 గ్రాముల పాలకూర, అలాగే స్విస్ చార్డ్ అంటాం ఇక్కడ, ఏదో అదొక ఆకు, అలాగే బ్రాకలీ, కాలీఫ్లవర్, గ్రీన్ బీన్స్, ఆస్పరాగస్, కేలు, బీట్స్, సిలాంట్రో అంటే మన కొత్తిమీర, పార్స్నిప్స్, మష్రూమ్స్, ఆనియన్స్ అండ్ బ్లూబెర్రీస్ అండ్ రాస్బెర్రీస్. వీటికి 120 ml నీళ్లు జోడించి దాన్ని మిక్స్ చేసి ఒక రోజుకి 1 లీటర్
ఒక క్వార్ట్ అంటే 1 లీటర్ రోజుకు తాగడం జరిగిందట. ఓకే. సో ఆ తర్వాత కూడా తను లంచ్ డిన్నర్ లో కూడా యామ్స్, ఓకే, అంటే చిలకడ దుంపలు, అంటే మళ్ళీ పాలకూర, స్విస్ చాడు, తోఫు అండ్ గార్బాన్జో బీన్స్ అంటే మన దగ్గర ఉన్న కాబూలీ చనా, అవి తీసుకుంటూ ఉంటే ఆయన ఈ స్నాక్డ్ ఆన్ పంకిన్ సీడ్స్ అండ్ పైన్ నట్స్. ఓకే. ఆ తర్వాత ఒక న్యూట్రిషనిస్ట్ ఎస్టిమేట్ చేసింది ఏమిటి అంటే ఆయన డైలీ ఇంటేక్ ఆఫ్ ఆక్సలేట్స్ 1500 మిల్లీగ్రాములు, అంటే 1.5 గ్రామ్స్ పర్ డే ఉండిందట. అంటే మామూలుగా మనం నార్మల్ డయట్ లో మనం తీసుకునేది 150 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి. ఓకే. కానీ ఈయన 1500 మిల్లీగ్రాములు తీసుకుంటూ ఉన్న క్రమంలో ఈయన ఆక్సలేట్, ఇప్పుడు ఈయనకి చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రా బేబీ స్పినచ్ 2 కప్స్, అంటే చిన్న అంటే ఈ రా స్పినచ్ అంటే ఉడకబెట్టని స్పినచ్ 2 కప్పులు, అంటే 1312 మిల్లీగ్రాముల ఆక్సలేట్స్. అలాగే స్విస్ చార్డ్ లో 1 కప్ లో 347 మిల్లీగ్రామ్స్ ఆక్సలేట్స్. ఆస్పరాగస్ 6 to 12 మిల్లీగ్రామ్స్. బీట్స్ లో 152 మిల్లీగ్రాములు, బీట్రూట్స్ లో. పార్స్నిప్స్ లో 15 మిల్లీగ్రాములు. రాస్బెర్రీస్ లో 24 మిల్లీగ్రాములు. ఓకే. సో యామ్స్ లో 56 మిల్లీగ్రామ్స్. కుక్డ్ స్పినచ్ లో 755 నుంచి 1510 మిల్లీగ్రాములు. ఓకే. సో టోఫులో 13, పంకిన్ సీడ్స్ లో 19.5. సో వీటన్నిటిని వెరసి రోజుకి 1500 మిల్లీగ్రాములు ఆయన ఈ తీసుకుంటూ ఉండేవాడట. ఓకే. సో ఒక కప్ ఆఫ్ పాలకూర జ్యూస్ లో మనం చూసినట్టయితే కనుక దాదాపుగా టాక్సిక్ అమౌంట్ ఆఫ్ ఆక్సలేట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఆక్సలేట్స్ ఇప్పుడు కిడ్నీలు మనకి ఎలా పాడైపోతున్నాయి అనే దానికి, ఇప్పుడు విటమిన్ డి తీసుకోవడం వల్ల పాడైపోతున్నాయా, ఆక్సలేట్స్ తీసుకోవడం వల్ల పాడైపోతున్నాయా, వీటన్నిటిని గురించి ఎవరైనా చెప్పారా అసలు? అంటే విటమిన్ డి గురించి ఇంత గొంతు చించుకుని అరిచే మన మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ మరి ఆక్సలేట్స్ గురించి జాగ్రత్త, మరి ఆక్సలేట్స్ మరి తీసుకుంటే మంచిది కాదు కదా అనే మాట ఎప్పుడు మనం వినలేదు మరి. ఓకే. సో ఇప్పుడు అందుకని చెప్పే మనం ఇప్పుడు కూడా మీకు ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం ఏదైనా వచ్చింది, క్రియాటినిన్ ఏమైనా పెరిగింది అంటే నాన్ వెజ్ అంతా మానేసేయండి, ఆకుకూరలు తినండి అని చెప్పే సంగతి మనం ఇప్పటికీ వింటూనే ఉన్నాం. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా పరస్పర విరుద్ధమైన, వాస్తవ విరుద్ధమైన విషయాలు మనకు రోజు ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా కన్వే చేయబడుతూ ఉన్నాయి. సో జాగ్రత్త, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం నోళ్లు తెరుచుకుని వినటం వరకు బాగానే ఉంటుంది, కానీ విన్న తర్వాత వాటిని ఆచరణలో పెడితే వచ్చే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనడానికి ఈ 2 కేసు రిపోర్ట్లు ఒక నిదర్శనం అన్నమాట. ఇటువంటి కేసు రిపోర్ట్లు ఇవి మాత్రమే కాదు, చాలా చాలా ఎక్కువ ఇంకా కేసు రిపోర్ట్లు మీరు వెతికితే కనుక ఈ కేసు రిపోర్ట్స్ ఇటువంటివి చాలా మనకు కనపడతాయి. అలాగే మన మధ్యలో కూడా అక్యూట్ కిడ్నీ ఇంజరీతో బాధపడే వాళ్ళు, పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు, స్పెషల్ గా ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత, వ్యాక్సిన్స్ వేసుకున్న తర్వాత కిడ్నీ ఇంజరీస్ అనేవి చాలా చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనం ఆక్సిలేట్స్ ఇంత ఎక్కువగా ఉన్న క్రమంలో అది ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా చాలా నెగిటివ్ గా, అంటే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేది పరిశోధనలు మనకు చెప్తున్న విషయం. అందుకని జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే ప్లాంట్స్ లో టాక్సిన్స్ ఉంటాయి. ఇంతకు ముందు చాలా సార్లు అంటే పాతకాలం నుంచి మనం తింటలేదా? ఎస్, తింటున్నాం. కానీ ఇందాక చెప్పిన లెక్కలో మనం చూస్తే కనుక పాతకాలం నుంచి తిన్న తిండిలు వేరు, పాతకాలం నుంచి ఉన్న అంటే ఇప్పుడు మోడర్న్ డేలో మనకు వచ్చే ఎక్స్పోజర్ వేరు. అలాగే పాతకాలంలో మనం వంటలు చూస్తే కనుక, ఇప్పుడు మా అమ్మ గారు పాలకూర వండినప్పుడు పాలకూర ఉడకబెట్టేసి ఆ నీళ్ళని పూర్తిగా పిండి పారేసిన తర్వాత ఆ పాలకూరని వాడేవారు. సో అలాగే గోంగూర కూడా అలాగే, దాన్ని నీళ్ళని పూర్తిగా అంటే ఉడకబెట్టి దాన్ని పారేసిన తర్వాత, ఆ నీళ్ళని పారేసిన తర్వాత అలా చేస్తున్న, అంటే పాతకాలపు ప్రాసెసింగ్ చాలా ఇంపార్టెంట్. అలాగే చిక్కుళ్ళు కూడా మీరు ఉడకబెట్టి నీళ్లు పారబోయడం, పిండేయడం అనేది చాలా అది అంటే పాతకాలపు అంటే వంటల్లో ఉన్న అంటే ఆ యొక్క ప్రొసీజర్స్ మనం మర్చిపోకూడదు అనమాట. ఎందుకంటే అలా నీళ్లు పారబోసినప్పుడు దాదాపుగా వాటిలో ఉన్న ఆక్సిలేట్ కాంటెంట్ 60% పైన, 60 నుంచి 70% ఆక్సిలేట్ కాంటెంట్ తగ్గిపోతుంది. ఓకే. సో ఐ థింక్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు ఎక్స్పర్ట్లు ఎక్కడ చూసినా, యూట్యూబ్ ఎక్స్పర్ట్లు, ఫేస్బుక్ ఎక్స్పర్ట్లు, సోషల్ మీడియా ఎక్స్పర్ట్లు ఉన్న కాలంలో ప్రతి ఒక్కరూ దాదాపుగా రోజు ఈ రీల్స్,
చూస్తూ ఉండవలసిన, లేకపోతే అవి మన ఫేస్ లోకి నెట్టబడుతూ ఉన్న టైంలో ఐ థింక్ మనం చాలా జాగ్రత్తగా మనం అంటే మన లైఫ్ లో లివ్ చేయాల్సిన అవసరం ఉంది. వినటానికి ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ లాగా వినటానికి బాగానే ఉంటాయి, కానీ ఆచరణలో పెట్టినప్పుడు మాత్రం వాటి యొక్క పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేది చెప్పడం యొక్క ఈ సెషన్ యొక్క ఉద్దేశం. అండ్ ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ మీరందరూ జాయిన్ అయ్యారని చెప్పి చాలా ధన్యవాదాలు. చాలా వండర్ఫుల్, మంచిది. మీరు అంటే ఇలా వింటూ మీరు విని నేర్చుకున్న విషయాల్ని ఎంతో మందికి చెప్పండి. మీరు కూడా ఆచరణలో పెట్టండి. అలాగే టెస్ట్ మనీస్ ఒకవేళ మీరు బాగుపడేటప్పుడు మీ రిలేటివ్స్ కొంచెం ఇంప్రూవ్ అయినప్పుడు తప్పకుండా మీ టెస్ట్ మనీని ఇక్కడ షేర్ చేసుకోవాల్సిందిగా మనవి. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్